ఓకే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఈ ఆదివారం ఆరాధన మనం ప్రారంభించుకుందాము. మరున్న చోటనే మరి కళ్ళు మూసుకున్నట్లయితే మనము ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. మహోన్నతుడా, మహాగణుడ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, జీవం గల దేవ, యేసుక్రీస్తు పునరుత్థానపు శక్తి ద్వారా ప్రభువా, ఈ యొక్క మాసంలో తండ్రి మొదటి పునరుత్థాన దినాన నీ పాద సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ గొప్ప అవకాశమును బట్టి నీకే స్తుతిమేమా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. మహారాజులకు రాజు నీవు, ప్రభులకు ప్రభువు నీవు తండ్రి. కరుణ సంపన్నుడా, నీకు వందనాలు అయా. ఈ కరోనా విపత్తు సమయంలో తండ్రి, ఇదిగో మేము ఎవరు కూడా దేవాలయంలోకి వెళ్లకుండా అయా, ఈ ప్రతి ఇల్లు నీ ప్రార్థన మందిరముగా మారుస్తుంటున్నా విధానమును బట్టి నీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, ఇదిగో ఈ పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో మీరు మాతో ఉండండి, కృప చూపండి. నేను నామానికి మహిమ చెల్లించుకోమని ప్రార్థన చేస్తుంటున్నాను. అయ్యా, ఈ యొక్క లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించు, ఆశీర్వదించి నేను నామాన్ని మహిమ చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ, దేవా, ఇది ప్రారంభం మొదలుకొని ముగించే వరకు మీరు తోడుగుండండి. పరిశుద్ధాత్ముడా, మీరు అధ్యక్షత వహించండి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కలిసి ఎక్కడైతే ఏకీభవిస్తారో వారి మధ్య నేను ఉంటున్నావు. మా మధ్యలో మీరు ఉండండి, కృప చూపి మహిమ చెల్లించుకోవాల్సిందిగా ప్రభువానికి వందనాలు. ఇచ్చిన ప్రార్థన చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సరే, పాటలు పాడుకుంటూ మరి ఈ దేవుని నామానికి మహిమపరచుదాం. మరి కొన్ని పాటలు పాడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీయు ప్రభు అని చెప్పేసి మనం పాట పాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. టికెట్ అవుతుందా? ఓకే. నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీయు ప్రభు, ఈ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు, నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. మారవంటిది నా జీవితం, ఎంతో మధురమైనది నీ వాక్యం. మారవంటిది, పాటలు పాడదాం. Thank you.
మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. మట్టి వంటిది నా జీవితం, గాలి పొట్టు వంటిది నా ఆయుషు. పదిలముగా నన్ను పాటుకొని, పదిలముగా నన్ను పాటుకొని, మార్చుకుంటివాని పోలికలో, మార్చుకుంటివాని పోలికలో, మరణ భయమిక లేదంటివే, మరణ భయమిక లేదంటివే. నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు, నీ చల్లనైన నీడలో నన్ను నివసించనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే మమ్ము తాకనీయు ప్రభు. అల్పమైనది నా జీవితం, ఎంతో ఘనమైనది నీ పిలుపు. అల్పమైనది నా జీవితం, ఎంతో ఘనమైనది నీ పిలుపు. నీ సేవలో నే సాగుటకై, నీ ప్రేమలో నే సాగుటకై, నన్ను నింపుమా నీ ఆత్మశక్తితో, నన్ను నింపుమా నీ ఆత్మశక్తితో. ఆగక సాగేదా నీ సేవలో, ఆగక సాగేదా నీ సేవలో, నీ నైనా నీడలో నన్ను నివసించనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు, నీ చల్లనైన లో నన్ను నివసించనీయు ప్రభు, నీ పరిశుద్ధ పాదములే నన్ను తాకనీయు ప్రభు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక పాట పాడుకొని మనం ముందుకు వెళ్దాం. ఇంకొక పాట పాడుకుంటూ వెళ్దాం, ముందుకు వెళ్దాం. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నాకంటూ ఎవరు లేరయ్య అనే పాట పాడుకుంటూ మనం ముందుకు వెళ్దాం. పాసలమ్మ పాడుతుంది, అందరం చప్పట్లతో మరి దేవుణ్ణి ఆరాధించుదాం. స్తోత్రం. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచు పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా.
చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్నో పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్నో కన్నీరైతిని, మనసు చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు మంచి కొట్టండి. అవునయ్యా, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ ఎత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు. చెప్పలు కొడుతూ ప్రైజ్ ది లార్డ్. నన్ను నీవు నడుపు యేసయ్యా, చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. లోకమంతా వెలివేయగా కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను. లోకమంతా వెలివేయగా నమ్మిన వారు నన్ను వీడగ భారమాయను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెదకుచూ పరిగెత్తుచుంటిని. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, ఆమేన్. చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఉన్న చోటనే మరి మనం మోకరించుదాం. ఒక 10 నిమిషాలు దేవుని ఆరాధన చేద్దాం. మరి దేవుడు కృపగల దేవుడు, కరుణామయుడు అయిన, దయామయుడైన మన దేవునికి
మరి అబ్రాహాము ఇస్సాకు యాకోబుల దేవునికి స్తోత్రించుదుము. స్తోత్రం చెప్పాలందరూ కూడా, అందరూ కూడా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన కాలమంతా కాచి కాపాడిన మన యేసయ్యకు స్తోత్రించుదుము. స్తోత్రం 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 స్తోత్రం. రక్షకుడైన మన యేసయ్యకు స్తోత్రించుదుము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును. సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి. రిక్కరబా షికినందర బరబర బరబర బరబరబా. అయా ఈ స్థలంలో దేవానికి కొందరు నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి ప్రభా. నీ శకైన మహిమ దిగి వచ్చిన గాక ప్రభావానికి కొందనాలు. ఒకరొకరిని మీరు దర్శించి మీరు ప్రార్థన చేస్తుంటున్నా అన్న. అయ్యా ఎవరికైతే బలహీనతలు అవన్నీ కూడా తొలగించబడును గాక. రిక్కారాబా షికిరబరబరబా బాబా 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 బాబా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. నీ రక్త ప్రోక్షణ కలుగును గాక తండ్రి. పొందనాలు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కొక్కరిని మీరు దర్శించి ప్రభువా, ఒక్కొక్కరిని మీరు తాకండి ప్రభువా. యేసు రక్తం మాపై విడుదల చేయబడును గాక, యేసుక్రీస్తు పునరుత్థానం శక్తి మాపై విడుదల చేయబడును గాక. నీకే స్తుతి మహిమ ప్రభువా, నీకు వందనాలు. యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థపరచును. ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే యేసయ్యా, ఆరాధనా నీకే. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. రిఖర
బరాబా శిబరబరబా స్థలములకి అందరికీ మందరికి బరబందరికి బరబందరికి బరబరబరబా రి బరబా శిబరబందరి విరి 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 అందరికి మందరికి బరతందరికి దందరికి లక బరబరబా లిఖతబా సిక్మోరి కలవా షిక్ బతరందరికి లకతందరికి తరందరికి తలకల బరబా రిబా శిబరబరబా బాబా 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 అరికరబా శికన మందరే అందరికి బరబే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఫైర్ 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 రిబారబా శికర మందరే బెరే బెరే మందరే బెరే 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 మందర బరబరబరబరబరబరబరబా యేసయ్యా నీకే స్తుతి మహిమ తండ్రి నీకు వందనాలు నీకే స్తుతి మహిమ నీకే ఘనత నీకే ఘనత నీకే ఘనత నీకే ఓ రాజ్యాది రాజా నీకు వందనాలు 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 నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా 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 నీకే వ్యాధులను తొలగించినావు మృతులను మరి లేపి ప్రతి విధమైన వ్యాధి ప్రతి విధమైన రోగం యేసు నామములో తొలగించబడును గాక. నాలో కానీ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించు తండ్రి. రేబా షికిరా బరా 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 బకినా మరా బరా 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 రికమ సిక్ మొరికరా బషికి నందరి నందరి నందరికి తలందరికి తలకతందరికి తర బరా 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 యేసునా యెహోవా రాఫా స్వస్థపరచును స్వస్థపరచును నన్ను స్వస్థపరచును ఆరాధనా నీకే యేసయ్యా యేసయ్యా నీకే నీ ఆత్మాభిషేకము మాపై విడుదలవును గాక. నీ పునరుత్థానపు శక్తి మాపై విడుదలవును గాక. రీలా మషిల మందర మందర బెరే బెర బర 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 రీబాల మషి బర బందరికి బెరే 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 బా నీకే స్తుతి మహిమ ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే ఆరాధనా నీకే యేసయ్యా ఆరాధనా నీకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 నీకే స్తుతి 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 స్తుతి. ప్రభువానికి వందనాలు 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 అయ్యా. ఇదిగో రేపటి నుంచి దేవానికి వందనాలు. ప్రతి ప్రార్థన మందిరం తెరవబడుతుంటుండగా తండ్రి అయ్యా భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఈ కరోనా విపత్తు కారణంలో దేవానికి వందనాలు. యేసు నామములో విజృంభించకుండా దేవా దానికి అడ్డుకట్ట వేయమని అడుగుతుంటున్నారు అయ్యా. అధికారులకు ఎవరికి అసాధ్యము తండ్రి నీకు వందనములో అయ్యా. నాయకులతో కాని పని ప్రభువా నీకు వందనాలు. కానీ నువ్వు సమస్తము చేయగల శక్తిమంతుడు ప్రభువా, నువ్వు సమస్తము చేయగల సమర్థుడు ప్రభువా నీకు వందనాలు వందనాలు వందనాలు. నీకే స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా నీకు వందనాలు 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 ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పాస్టర్ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం స్తోత్రం మా పరిశుద్ధాత్మ దేవాజీవం గల దేవాజీవాధిపతి నీకు వందనలు చెల్లిస్తున్నాను.
అయ్యా తండ్రి ఇదిగా ప్రభా గత నెలలో మీరంతా మీరు కాచి కాపాడిన విధానం బట్టి నీకు అవును వందనములు ప్రభా, నీకు చెల్లిస్తున్నాను వందనాలు. ప్రభా. అయ్యా నీకు వందనములు కలుగును గాక. మీరు నెలంతా మీరు కాపాడినందుకు వందనములు చెల్లిస్తున్నాను. జూన్లో యేసయ్యా నీకు స్తోత్రం. అయ్యా తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ నెలలో ప్రభా మీరంతా మాతో ఉండి ప్రభా మేము ఎక్కడికి వెళ్ళినా అక్కడికి మీరు క్షేమకరంగా తీసుకొస్తున్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా పాటల్లో ప్రభా మీ తోడున్నందుకు నీకు వందనములు, ఆరాధనలు తోడున్నందుకు నీకు వందనములు చెల్లిస్తున్నాయన. అయ్యా వాక్య పరిచయకు వెళ్ళుచున్నాగా ప్రభా తండ్రి మీ దేవదాసులతో మాట్లాడి ప్రభా మాకు మంచి వర్తమానము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీకు వందనములు చెల్లించుకోమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయ్యా రేపటి దినం నుంచి ప్రభా మందిరాల్లో ప్రభా తండ్రి నీకు వందనములు చెల్లిసిన ఓపెన్ అవుతున్నప్పుడు ప్రభా నీ కృప నీ కాపుదలను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఏ ప్రతి ఆటంకాలను కొచ్చివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మా అందరిపైన ప్రభా నీ రక్తమును విడుదల దయచేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ముగింపు ప్రభా ప్రారంభం నుంచి ప్రభా ముగింపు వరకు నైనా తండ్రి ప్రార్థనలు అంతటా మీరు తోడుగుండు ప్రభా. కార్యం మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాం. మంచి వర్తమానంలో ప్రభా ఏ వాక్యం అనే ప్రభా నీకు వందన మాతో ప్రభా ఈ రోజున మీరు మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపండి, మేము చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ప్రభా నా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగిపెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొన్ని బెట గ్లాస్లో థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఓకే, వాక్యంలోనికి వెళ్దాం. మరి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనము వాక్యము ధ్యానించుదాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన తలంతుని బట్టి మనము వాక్యంలోనికి మనం ముందుకు వెళ్దాం. ప్రార్థన గురించి మనము కొన్ని విషయాలు మనము చూసుకుందాం. ప్రార్థన అవసరత కోసము మనం చూద్దాము. మత్తయి సువార్త తీద్దాం ఒక్క నిమిషము. మత్తయి సువార్త 6వ అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన దగ్గరికి తీసుకో, అది తాళాలు తీసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి మనం చూసుకుందాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి మనం చూసుకుందాం. కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణాలను మేము క్షమించిన ప్రకారము మా రుణములు క్షమించుము. మమ్మ శోధనలోకి తేక దుష్టుని నుంచి మమ్మల్ని తప్పించుము. మనుషుల అపరాధములను మీరు క్షమించినట్లా మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించునని మనం చూస్తుంటున్నాం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అవసరత కోసం మనం గమనించినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయము 9 నుంచి 15 వరకు మనము ఇది చూడొచ్చు. అలాగే మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి 11వ వచనం కూడా మనం చూడొచ్చు. అలాగే మనం గమనించినట్లయితే లూకా సువార్త 11వ అధ్యాయము 5వ వచనం నుంచి 13వ వచనం వరకు కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రాత్రి అనే ఒక అంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఆ రాత్రి అనే అంశాన్ని మనం తీసుకుంటున్నాం. ఈ రాత్రి ఒక రోజు గడవాలంటే ఒక పగలు ఒక రాత్రి కావాలి.
ఈ పగలు రాత్రి గడిపితేనే ఒక రోజు. ఈరోజు నన్ను చెప్పబోయేది ప్రియమైన దేవుని బిడ్డలారా, రాత్రి గురించి నేను చెబుతుంటున్నాను. రాత్రి దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే కష్టాలకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ రాత్రి శ్రమలకు సాదృశ్యంగా ఉంటుంది. ఈ రాత్రి శోధనలకు సాదృశ్యముగా ఉంటుంది. కానీ చాలామంది కష్టాలు వస్తే, శోధనలు వస్తే, ఎరుకులు వస్తే, ఇబ్బందులు వస్తే తట్టుకోరు. నాలాంటి కష్టము పగోని గిట రావద్దు అంటారు. నాలాంటి శోధన శత్రువు కూడా రాకూడదు అంటారు. కానీ ఒక బంగారముగా నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా అగ్నిలో వేయవలసిందే. ఇనుముగా నిరూపించుకోవడానికి ఎటువంటి పరీక్షలు అవసరం లేదు. ఒక కర్రను కర్రగా నిరూపించుకోవడానికి ఎటువంటి టెస్టులు అవసరము లేదు. ఒక ఇత్తడిని ఇత్తడిగా నిరూపించుకోవడానికి ఎటువంటి పరీక్షలు అవసరము లేదు. పుటము వేయబడ అవసరము లేదు. కానీ ఒక బంగారముగా నిరూపించబడాలి అంటే అగ్నిలో పుటము వేయబడాలి. ఈ రాత్రి అనేది కష్టాలకు నష్టాలకు సాదృశ్యంగా ఉంటుంది. దేవుని ప్రత్యక్షత నీకు కావాలి అంటే రాత్రి అనేది నీకు రావాలి. ఒకసారి మనం చూద్దాము. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనంలో మన దేవుడు ప్రత్యక్షత ఎలా ఉందో ఒకసారి మనం గమనించుదాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయము 24వ వచనాన్ని చూసినట్లయితే 26 26వ అధ్యాయము 24వ వచనాన్ని మనం తీద్దాం. ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును, నేను నీకు తోడయున్నాను గనక భయపడకుము. నా దాసుడిన అబ్రహామును బట్టి నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసేదనని చెప్పాను. నేను ప్రార్థన వినపం కోసం చెబుతుంటున్నాను. అందులో రాత్రి అనే అంశాన్ని తీసుకొని చెబుతుంటున్నాను. ఆ రాత్రి దేనికి సాదృశ్యంగా ఉందయ్యా అంటే కష్టాలకు, శ్రమలకు, బాధలకు, ఇరుకులకు, ఇబ్బందులకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ ఈ 24వ వచనంలో మనం చూసినట్లయితే, ఆ రాత్రియే యెహోవా అతనికి ప్రత్యక్షమైన. ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? పగలు కాదు, ఆ రాత్రి సమయంలో ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు రాత్రి? రాత్రి అంటే కష్టానికి సాదృశ్యం అని చెప్పాను ముందే. నువ్వు ఎప్పుడైతే అగ్నిలో పుటము వేయబడతావో అప్పుడు సువర్ణముగా మార్చబడతావు. ఆ రాత్రి వేళ సమయంలో యెహోవా అతనికి ప్రత్యక్షమాయనంటున్నాడు. ప్రత్యక్షమై అతను ఏమంటున్నాడు? దీవిస్తూ ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును, భయపడకుమా అంటున్నాడు. ఇంకో 2వ వచనాన్ని 2 ఎగ్జాంపుల్ నేను చెప్తాను. 1 సమూయేలు గ్రంథం చూద్దాం మనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము
మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దాం. సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసిన ఆజ్ఞలను గైకొనకపోయాను కనుక అతను రాజుగా 11 కదా, గనుక అతను రాజుగా నియమించినందుకు నేను పశ్చాత్తాపడుచున్నాను. అందుకు సమూయేలు కోపాశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఎవరు మొరపెడుతున్నారు? సౌలు నన్ను అనుసరింపక. సమూయేలు మొరపెడుతూ ఉంటున్నాడు. మంచిగా చూడండి, ఎప్పుడు మొరపెడుతున్నాడు? రాత్రంతా మొరపెడుతున్నాడు. రాత్రి అనగా శ్రమలకు సాదృశ్యం. చాలామంది ఏం చేస్తారంటే మంచిగుంటూ మాత్రమే ప్రార్థన చేస్తారు, ఆరోగ్యం బాగుంటే మాత్రమే ప్రార్థన చేస్తారు, మంచిగా ఉంటే మాత్రమే సాక్ష్యం చెప్తారు, మంచిగా ఉంటే మాత్రమే యేసు ప్రభు కోసం చెప్తారు. రాత్రంతయు యెహోవాకు ప్రార్థన చేస్తుంటాడు. నీ శ్రమ దినం అంతా కూడా యెహోవాకును ప్రార్థన చేసే వారిగా ఉండాలి. నీకున్న కష్టం అంతా ఎప్పుడైతే ఉందో ఎంతకాలం అంతకాలము దేవునికి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. చూసినట్లయితే కొత్త కొత్త రోగాలు, కొత్త కొత్త వైరస్లు రాబోయే కాలంలో ఎవరన్నా ఆరోగ్యంగా ఉంటారా అంటే గ్యారెంటీ లేదండి. వెనకట పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం. మహాభాగ్యవంతులు ఎవరయ్యా అంటే ఈ రోజుల్లో ఆరోగ్యంగా బాగున్న వాళ్ళే వాళ్ళ ఆస్తిపరులు. వాళ్ళ దగ్గర ఏమి లేకున్నా పర్వాలేదు, పూరి గుడిసెలో ఉన్నాను, చెట్టు కింద ఉన్నాను, ఆరోగ్యం బాగుంటే సరిపోతుంది. ఈ రోజుల్లో ఏమేమో ఉన్నాయి. ఎంతో డబ్బు ఉన్న అన్నం తినలేని పరిస్థితి, షుగరు, బీపీలు, కొత్త కొత్త రోగాలు. శ్రమల గుండా ఎప్పుడైతే నీవు ఉంటున్నావో అప్పుడు ప్రార్థన చేయాలి. ఏ రాత్రి అయితే రాత్రి అనగా కష్టాలు ఎప్పుడైతే ఉంటున్నా అప్పుడు ప్రార్థన చేయాలి. ఆయన మాట వినకపోయినందున ఆ రాత్రంతా ప్రార్థన చేశాను అంటున్నాడు. ఒకసారి లూకా సువార్త తీద్దాం మనం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినట్లయితే, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములలో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించెను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ ఏం చేస్తున్నారట? మందను కాయుచుండగా. అంటే వాళ్ళు నిద్రపోలేరు, వాళ్ళు మందను కాస్తుంటున్నారు. మీకు తెలుసలేదు అండి, వేసవి కాలం వచ్చిందంటే వసంత ఋతువు అలాంటి సమయం వచ్చినప్పుడు అది పెట్ట గొర్రెల కాపరులు ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి పోయి అక్కడ మంద వేస్తారు. కొంతమంది రైతులు అయితే, నాకు తెలిసిన రైతులు అయితే 2-3 రోజులు వాళ్ళ పొలాలలో మందను పెట్టించుకుంటారు.
అంటే వాటి ద్వారా వచ్చే ఆ ఎరువు ద్వారా పంటలు మంచిగా పండుతాయని. ఆ దేశంలోనట కొంతమంది గొర్రెల కాపరులు మందను కాస్తుంటున్న రాత్రివేళ సమయంలో, ఆ రాత్రివేళ సమయంలో మందను కాయిచుండగా ప్రభుదూత వారికి ప్రత్యక్షమైతూ ఉంటుందంట. చూడండి, ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన. ఎప్పుడు ప్రత్యక్షం అవుతుంటుంది? రాత్రివేళ కాల సమయంలో. జాన్ వెస్లీ పాస్టర్ గారు, ఏసన్న మందిర్ జాన్ వెస్లీ పాస్టర్ గారు, మొన్న రోజున నేను వింటున్నాను సాక్ష్యం. 30-35 సంవత్సరాలు అవుతుందంట. ఆ రాత్రి కాల సమయంలో పడుకొనక ఆ రాత్రంతా కూడా దేవునికి మొరపెట్టు వారిగా ఉంటాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత ధన్యతనండి. మనం ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆదికాండం 26-24లో చూసినట్లయితే ఆ రాత్రివేళ సమయంలోనే యెహోవా అతనికి ప్రత్యక్షమాయెను. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 11వ వచనంలో చూసినట్లయితే సమూయేలు కూడా రాత్రంతా కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ గొర్రెల కాపర్లు కూడా ఎలాగున్నారట అయ్యా అంటే రాత్రంతా కూడా తన మందను కాసుకొని చున్నారు. వరంగల్, పెద్దపెండ్యాల, కర్ణాపురం రెవరెండ్ పాల్సన్ రాజు గారు కూడా, నేను చాలాసార్లు వారి సాక్ష్యాన్ని కూడా విన్నాను. అయినా ఇలా కొన్ని సంవత్సరాలు అవుతుందట రాత్రివేళ సమయంలో పడుకొనక ఆ రాత్రంతా కూడా తన రొమ్ము కొట్టుకుంటూ అనేకుల కోసం ప్రార్థన చేస్తారు. అందుకేనేమో దేవుడు వారిని అంతగా హెచ్చిస్తూ ఉంటున్నాడు. 5 నిమిషాలు ఇంట్లో ప్రార్థన చేయాలంటే అబ్బో ఈరోజు గొప్పగా నేను పనిచేశాను అనుకుంటా. 5 నిమిషాలు ప్రార్థన చేస్తే నేను గొప్ప పని చేశాను అనుకుంటాను. కానీ ఈ జాన్ వెస్లీ గారు, రెవరెండ్ పాల్సన్ రాజయ్య గారు, పాలయ్య గారు చూడు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తుంటున్నారు. రాత్రివేళ కాల సమయంలో ప్రార్థన చాలాది ప్రాముఖ్యమైనది. తర్వాత మనం ఇంకొక వాక్యాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని, లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. చూడండి, ఆయన ప్రార్థన చేయడానికట ఎక్కడికి వెళుతున్నాడు? కొండ మీదకి వెళుతున్నాడు. మన కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించబడాలంటే ఆ రాత్రివేళ సమయంలో ప్రార్థన చేయాలి. అందుకే శోధనలో ప్రవేశించుకుంటూ ఉండునట్లు మేలుకోగుండి ప్రార్థన చేయాలి. తింటాను పంటాను అంటే శోధనలు, శ్రమలు అన్నీ కూడా ఈ రాత్రివేళ సమయంలోనే ప్రవేశిస్తాయి మనిషిలోనికి. దురాత్మల సమూహం ఎప్పుడు ప్రవేశిస్తాయే శరీరంలోనికి అంటే రాత్రివేళ సమయంలో ప్రవేశిస్తాయి. అవును, పొద్దుందాకా చక్కగా వెళ్తాడు, పని చేసుకుంటాడు, డ్యూటీ చేసుకుంటాడు, వస్తాడు, తింటాడు, పంటాడు, తెల్లారిలోపు జ్వరం. ఏమయ్యో లేవు, ఏంటి డ్యూటీకి టైం అవుతుంది, చేతనైతేలే. వై? ఎందుకు? దురాత్మల సమూహం అటాక్ చేసే సమయం, శోధన ప్రవేశించే సమయము రాత్రి.
అందుకే రాత్రివేళ సమయంలో మెలకువగుండి ప్రార్థన చేయాలి. మెలకువగుండి ప్రార్థన చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎలా ఉండాలంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మనం ఒక్కసారి మనం యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 9వ అధ్యాయము. యోహాను సువార్త 9వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను. రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవ్వడునో పని చేయలేడు. నేను లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. ఏ పని చేసినా కానీ మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. ఏ పని చేసిననో అని తీసుకోరా, డిస్టర్బ్ చేస్తున్నాను చాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. రాత్రి ఎంత పని చేయలేము. ఇంకొకసారి మనం చూద్దాం. అపోస్తల కార్యములు 5:19 చూద్దాం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయము 19వ వచనమా. అయితే ప్రభు దూత రాత్రివేళ చెరసాలలో తలుపులు తీసి కాలుపకు వారిని వెలుపులోకి తీసుకొని వచ్చాను. వారు వెళ్ళి దేవాలయంలో నిలబడేది. అయితే ప్రభువు దూత రాత్రివేళ ఆ చెరసాల తలుపులు తీసి వారిని వెలుపలికి తీసుకొని వచ్చి, మీరు వెళ్ళి దేవాలయంలో నిలువబడి ఈ జీవమును గూర్చిన మాటలన్నీ ప్రజలతో చెప్పుడని వారితో అనెను. ఎవరు? ప్రభువు దూత. దేవుని ఒకటే షార్ట్ కట్ అండి నేను చెప్తున్నాను. ఇక ఒక షార్ట్ కట్ నీకు చెప్పేది, దేవుని ప్రత్యక్షత నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా రాత్రివేళ సమయంలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. ఆత్మీయ వరాలు పొందుకోవాలి అంటే రాత్రంతా మేలుకోగుండి ప్రార్థన చేయాలి. పౌలు శీలలు రాత్రంతా కూడా ప్రార్థన చేస్తుంటున్నారు. నీకున్న బంధకము తెగిపోవాలి అంటే రాత్రంతా కూడా ప్రార్థన చేయాలి. నీకున్న ప్రతి అనారోగ్యము, ప్రతి చెడు కూడా తొలగించబడాలి అంటే ఆ రాత్రివేళ సమయంలో మేలుకోగుండి ప్రార్థన చేయాలి. నీవెప్పుడైతే మేలుకుండి ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుని ప్రత్యక్షత నీకు కలుగుతుంది. దేవుని ప్రత్యక్షత నీకు కలిగితే అప్పుడు నువ్వు ధన్యుడవు. కొండ మీద ప్రసంగం అంటున్నా, బీదలైన మీరు ధన్యులో పరలోక రాజ్యంలో, దుఃఖించుచున్న మీరు ధన్యులు ఓదార్చబడదులో, ఆకలి దప్పికొన్న వారు మీరు ధన్యులు, దివారాత్రములు ధ్యానించే వారు మీరు ధన్యులు. అలాగే రాత్రి కాలంలో కూడా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, దేవుని ప్రత్యక్షత కలుగుతున్నదంటే నీవు ధన్యుడవు. అందుకే ప్రియమైన ధన్యుడు ఎప్పుడు తినడం పడుకోవడము కాదు, కానీ ఎప్పుడు తిని పడుకోవడము కాదు, కానీ ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో మేలుకుండి ప్రార్థన చేయండి.
శోధన ప్రవేశించకుండా ఉండాలంటే మేలుకుండి ప్రార్థన చేయండి. నీకు ఆటంకాలు తొలగిపోవాలంటే మేలుకోకుండా ప్రార్థన చేయి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. పౌలుకున్న ధన్యతను మీరు మాకు దయచేయండి ప్రభు అని. పేతురు యోహానులకున్న ధన్యతను మీరు మాకు దయచేయండి ప్రభు అని వందనాలు చెల్లిస్తున్నాను. గొప్ప తండ్రి, నీకే స్తుతి మేము చెల్లిస్తున్నాను. ఆశ్చర్యకరుడా, నీకే స్తుతి మహిమ, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఉన్నవాడానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మహత్కారములు చేయగల దేవా రిక్కలాబా శిబారా బరా 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 రిబాలాబా సిక్ మోరిక నమ సిక్ మోరిక నందరికెలా తందరికె తందరికెరక తందరికె తర బరా బరాబా కినమ సిక్ మోరిక షిక్ మోరిక నందరికె తలందరికె తర బరా బరాబా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద గాడ్, 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 ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్, ప్రైజ్ ద గాడ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు అయ్యా. రేపటి నుంచి దేవ ప్రతి ప్రార్థన మందిరము తెరవబోతుంటుంది ప్రభు అయ్యా. రేపటి నుంచి దేవా ప్రతి బస్సులు నడవబోతుంటున్నాయి ప్రభు. ఈ లాక్డౌన్లో సడరింపులు జరుగుతున్నాయి ప్రభు అయ్యా. మా భారతదేశంలో 2 లక్షలు దాటిపోతున్నాయి కరోనా కేసులు ప్రభు. అవన్నిటిని అంతము చేయమని అడుగుతుంటున్నాను. హైదరాబాదులో దేవా అనేక కరోనా కేసులు పెరుగుతూ ఉంటున్నాయి ప్రభువా. అవన్నీ యేసుక్రీస్తు నామములో నాశనము చేయండి ప్రభువా. అయ్యా మీరు తాకండి ప్రభువా. నీకు వందనాలు. పరిశుద్ధానికి స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. ఆశ్చర్యకరుడానికే స్తుతి మహిమ స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ద గాడ్, 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 ప్రైజ్ ద లార్డ్. యేసు నామములో దీన్ని నాశనము చేయండి, అంతము చేయండి ప్రభువా. మీరు కృప చూపండి. నీ నామానికి మేము చెల్లించుకోమని ప్రార్థిస్తుంటున్నాను. ప్రార్థన చేద్దాం. పాస్టర్మ ప్రార్థన చేస్తుంది. స్తోత్రం స్తోత్రం మా పరిశుద్ధాత్మ దేవాచి మంగళ దేవాచి వాధిపతి నీకు వందనం చెల్లిస్తున్నాను అయ్యా. మహోన్నతుడా మహాగణుడా నీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా పాటల్లో 6 గంటల ప్రభా వాక్య పరిచయం నీకు వందనం చెల్లిస్తున్నాం ఆయన. అయ్యా తండ్రి ప్రభా మేము పాటి వారము ప్రభా మమ్మల్ని ఇంతగా ఇచ్చిన ప్రభా విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా ప్రభా. పరిశుద్ధాత్మ దేవా అయ్యా తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం అయినా తండ్రి. అయ్యా ప్రభా ప్రతి ఒక్క విషయంలో మాకు సహకారిగా ఉంటూ ప్రభా మీరు నడిపిస్తున్న విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నాం ప్రభా. రేపటి దినంలో ప్రభా అయ్యా తండ్రి అన్ని తండ్రి ఓపెన్ అవుతున్నాగా ప్రభా. అయ్యా తండ్రి భారతదేశాన్ని మొత్తాన్ని ప్రభా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఎవరు ఎలాంటి వారు ప్రభా తండ్రి నీకు వందనములు చెల్లిస్తున్నాం అయ్యా తండ్రి. కరోనా వైరస్ నుంచి బాధపడుతున్న బిడ్డలను కూడా ప్రభా మీరు స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నా ప్రభా. అయ్యా తండ్రి ఇంకా అది విద్యమించడానికే వీళ్ళది నాకు జ్ఞాపిస్తున్నాం ప్రభా. దాని కాడిని మీరు విరగొట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ఇంకా ప్రభా తండ్రి భారతదేశాన్ని మొత్తాన్ని ప్రభా మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాం నాయనా. మీరే కృప చూపండి, మహిమ చెల్లించుకోండి ప్రభా. మీరే ఘనత మహిమ ప్రభావాలను మీకు ఆరోపిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి ప్రభా నా సంఘ బిడ్డలను దీవించండి ప్రభా. ఆశీర్దించమని ప్రార్థన చేస్తున్నాయి. మొదటి ఆదివారం దినమున ప్రభా అడుగు పెట్టిన విధానం బట్టి నీకు వందనములు చెల్లిస్తున్నా ప్రభా. మీరే కృప చూపండి, మహిమ చెల్లించుకొని మా కుటుంబాలను దీవించండి, ఆశీర్దించండి ప్రభా. అయ్యా తను ఎవరైతే ప్రభా ఈ లైవ్లో చూస్తున్నారో ప్రభా చూసేవారు ప్రభా అందరినీ మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీరే కృప చూపండి, మహిమ ఇలాంటి
సేవలు ప్రభా ఇంకా అనేక ప్రభా పెట్టడానికి ప్రభా మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా తండ్రి ప్రభా ఇంకా ప్రభా నీకు వందనములు చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ప్రభా అయ్యా ప్రతి ఒక్క విషయంలో ప్రభా ప్రయాణైనా అన్నిటి విషయంలో ప్రభా మనం గణపరుస్తూ ప్రభా మీరు కృప చూపి మహిమ చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ ప్రభా ఘనతమయ ప్రభాలను మీరు చెల్లించుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తున్నాము మనం ప్రార్థించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం తండ్రి. మహోన్నతుడా తండ్రి, ప్రేమ గల యేసుక్రీస్తు నామములో ప్రభువా మరింతవరకు దేవా మీరు మాకు తోడుగున్న విధానం బట్టి నీకు వందనాలు. మరి పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో ప్రభు మీరు మాకు తోడుగున్నందుకు నీకే స్తుతిమేమా, నీకే స్తుతులు, స్తోత్రములు ప్రభు. అయ్యా ఇదిగో నీకు వందనాలు. మరి వచ్చే వారం దేవా ఇదిగో మేమందరము మందిరాలలో కలుసుకున్న భాగ్యము మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ కరోనా అంతము చేయమని ప్రార్థిస్తుంటున్నాను. మీరు కృప చూపండి, నామానికి మేము చెల్లించుకోమని. నీ రాకడ ఆలస్యం అయితే అందరూ కలుసుకుని కృప చూపు మేము చెల్లించుకోమని నజరుడిగా యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, యేసు రక్త సంపూర్ణ విజయం, యేసయ్యకే జయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. వచ్చే వారం మన సంఘాలలో అందరం కలుద్దాం. అందరికీ వందనాలు.